వైసీపీ సర్కారు అశాస్త్రీయబద్ధంగా జిల్లాలను విభజించిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. కొత్త జిల్లాలకు సరైన మౌలిక వసతులు కల్పించలేదని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని శాసనసభలో సభ్యులు కోరగా లోపాలన్నీ సరిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకి చాలా ఇబ్బందుల్లో నెట్టేసింది అధ్యక్ష. ఈ బైఫర్కేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అనేది బైఫర్కేషన్ చేసి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది అధ్యక్ష. ఇంతవరకు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ఇచ్చారా? అసలు వితౌట్ ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వకుండా మీరు ఏ రకంగా మీ ఆర్డర్స్ చెల్లుబాటు అవుతాయండి? గత ప్రభుత్వం మన రాజధాని అమరావతిని మనం ఇచ్చేస్తే మీరు చట్టం చేయలేదు, కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు అని మాట్లాడారు అధ్యక్ష. ఈ రోజు దీనికి ఉన్నటువంటి స్టాట్యూటరీ శాంటిటీ ఏమిటి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. మన్యం జిల్లా కూడా కొత్తగా ఏర్పడిన జిల్లానే అధ్యక్ష. మిగతా జిల్లాలతో పోల్చుకుంటే మా జిల్లాలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేనే లేదు అధ్యక్ష. కలెక్టర్ ఆఫీస్ ఐటీడీలో నడుపుతున్నాం, ఎస్పీ ఆఫీస్ లేకపోవడం, అయితే ఎస్పీ ఆఫీసులో ఇంకా పోలీస్ సిబ్బంది కూడా ప్రాపర్ గా లేకపోవడం కూడా 8 MROల అధ్యక్ష ఇప్పటి వరకు ఇంకా అపాయింట్ చేయలేకపోయారు అధ్యక్ష. సత్యసాయి జిల్లా వైసీపీ ప్రభుత్వం కేవలం నామమాత్రానికి మాత్రమే ఇది జిల్లాగా ప్రకటించారు అధ్యక్ష. ఇప్పుడున్న ప్రతి ఒక్క గవర్నమెంట్ బిల్డింగ్ కూడా సత్యసాయి బాబా గారి ట్రస్ట్ బిల్డింగ్స్ లోనే నడుపుతున్నారు అధ్యక్ష. ఒక గ్రామం నుంచి వచ్చి ఒక పౌరుడు ఒక పని చేసుకోవాలంటే ఉదయం నుంచి సాయంత్రం లోపల మళ్ళీ తిరిగి వాళ్ళు వెళ్ళడానికి అన్ని భవనాలు, అన్ని ఆఫీసులు, రెవెన్యూకి సంబంధించి అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఒకే దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పి చాలా మంది కోరడం జరుగుతుంది అధ్యక్ష. ఇంకొక ఊర్లో అలా ఉన్న దాని వల్ల వాళ్ళు ఊరి నుంచి వచ్చి ఆ పనులు చేసుకోలేకపోతున్నారు అధ్యక్ష. అశాస్త్రీయంగా అనాలోచితంతో ఈ యొక్క విభజన జరిగింది అధ్యక్ష. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ కావాలని చెప్పారు అధ్యక్ష. వీరు తొందరపాటుతో అప్పుడున్న ఆర్థిక పరిస్థితి కూడా ఆలోచన చేయకుండా ప్రతిపాదన అయితే పెట్టారు అధ్యక్ష. ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో గ్రౌండ్ ఫ్లోర్ లో 83,177 చదరపు అడుగులతో, అలాగే మొదటి అంతస్తులో 64,521 చదరపు అడుగులతో తప్పకుండా చేసి పెడతామని చెప్పేసి 22/7/2022 తాత్కాలికమైన డిజైన్లు అందించారు అధ్యక్ష. కాంప్లెక్స్ కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయలతో 2,20,000 చదరపు అడుగులతో ఒక ప్రణాళిక నిర్మాణానికి ఒక పరిపాలన అనుమతి కూడా ఇచ్చారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఏదైతే ప్రభుత్వ భూములు కావాలో అధ్యక్ష, తిరుపతి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అలాగే ఎన్టీఆర్ జిల్లా బాపట్ల తప్ప 9 దగ్గర కూడా తీసుకొచ్చినటువంటి ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. అన్ని పంచాయతీరాజ్ అవ్వచ్చు, ఇరిగేషన్ అవ్వచ్చు, R&B అవ్వచ్చు, DMHO అవ్వచ్చు, ఎడ్యుకేషన్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్, PD హౌసింగ్, సోషల్ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీస్, హార్టికల్చర్, డిస్ట్రిక్ట్ ట్రెజరీ, ఫారెస్ట్, ఫిషరీస్, AD, ల్యాండ్ సర్వే, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, AD వెల్ఫేర్ అండ్ డిఫరెంట్లీ ఎయిడెడ్ చీఫ్ ప్లానింగ్ ఆఫీస్ అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉండి చేయాలని చెప్పే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. లోపాలని అన్ని కూడా సరి చేసుకుని చర్యలు తప్పకుండా తీసుకుంటాం అధ్యక్ష.